హలో అండి, ఈరోజు మీ ముందుకు మరొకసారి వచ్చాను. ఈరోజు మా ఇంట్లో ఏం కూర చేస్తున్నాను చూపిస్తాను రండి. ఈరోజు మా ఇంట్లో బంగాళదుంప వేపుడి మజ్జిగ చారు చేస్తున్నానండి. ఇదిగోండి బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాను. వేపుడిలో కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, కొత్తిమీర. ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం అండి. ఆయిల్ పోసుకుందాం. ఇంకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను కదండి, ఆయిల్ వేసుకుందాం. 2 అక్కులు ఆయిల్ వేస్తాను. వేపుడు కదండి. ఇప్పుడు ఈ బంగాళదుంపలు వేపుడికి ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, సరిపోద్ది సాల్ట్, కొంచెం కారం, అండి. ఇది ఆయిల్ వీట్ ఎక్కుతుంది కదండి, లోగా దీన్ని మ్యాష్ చేసేద్దామండి. అంటే ఒట్టి అల్లం వెల్లుల్లితో కూడా చేసుకోవచ్చండి. ఇది ఈరోజు పోపు పెట్టి చేద్దామని. ఒట్టినే ముక్కలు కూడా నూనె వేసుకుని ఉప్పు కారం కూడా చల్లేసుకోవచ్చు అన్నమాట. మ్యాష్ చేస్తాం కదండి. ఇది ఎలా ఉంచుకొని, ఇది రోజు మా ఇంట్లో ఏం కూర వండుకుంటున్నామో అదే పెడుతున్నానండి. యూట్యూబ్లో కొత్తగా చేసి పెట్టట్లేదు. ఎవరికైనా ఏదైనా కావాలంటే మీరు మెసేజ్ చేయండి, నాకు ఆ వంట చేసి చూపిస్తాను. డైలీ మేము ఏదైతే కూర చేసుకుంటామో ఆ కూరనే చూపిస్తున్నామండి. అంతే అండి. నూనె ఆయిల్ ఇటెక్కింది. అయ్యో ఎండుమిరపకాయలు వేయలేదు, వేస్తాను. మినపప్పు వేసుకుంటున్నానండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి వేసాక ఎండుమిరపకాయలు మాడిపోతాయి కదండి. లాస్ట్ ఇలాగా మగ్గుతుంది. ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ముందు వేసేస్తే మాడిపోతాయని. బాగా వేసింది అది ఇదే వేసేసుకోండి. పొద్దున్న డాగులకి గుడ్లు ఉడకబెట్టాను. పొద్దుట వాళ్ళకి టిఫిన్ పెట్టామండి. ఇడ్లీ తిన్నాయి. ఈరోజు పాలు వేసి ఇడ్లీ పెట్టాము. పక్కన డాగులకి రైస్ అండి. మాకు గీ రైస్ వండుకున్నాం. అన్నీ చూపించడం ఎందుకు. ఉల్లిపాయలు బాగా వేగాక ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి చీరల కలెక్షన్ కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాం కదండి. మ్యాక్సిమం సరిపోవచ్చు. తర్వాత ఇందులో వేసాక వేగిన తర్వాత చూసుకుందాం. దింపి ముందు సరిపోతే మళ్ళీ సాల్ట్ కొంచెం వేసుకుందాం. నా వీడియోస్ మరి చూస్తున్నారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలోవర్స్ అయితే ఉన్నారు అండి. ఉల్లిపాయ వేగిపోతుంది, వేసేద్దాం.
వేగిపోయింది కదండి. ఎల్లుల్లిపాయలు మర్చిపోయానండి, ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను నేను. ఇవాళ ఎల్లుల్లిపాయలు ఇప్పుడు వేసి ఈ పోపుని పక్కకు పెట్టి చేస్తున్నాను. కొత్తగా చేస్తున్నాను కదండి, ఒక్కోసారి అలా జరుగుతుంది, మీరేం అనుకోకండి. ముందు ముందు బాగా చేస్తాను, కొంచెం టెన్షన్గా ఉంటుంది ఏది చేయాలన్నని. ఉల్లిపాయ అన్నీ వేగిపోయినండి, అది కూడా వేసి కాసేపు వేద్దామండి, ఒక 5 నిమిషాలు. వేసానండి, మొత్తం మ్యాష్ చేసి ఇదంతా కలిపేసి ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గించుకుంటే ఈ పోపు అంతా దీనికి పడుతుంది. ఉప్పు కూడా వేసేద్దామండి, ఇప్పుడు త్వరగానే అయిపోద్ది కదండి, ఇదేమో ఎక్కువసేపు చక్కరద్దు. కొత్తిమీర వేస్తాం కదండి, కొంచెం ఉప్పు చూద్దామండి సార్. సరిపోయిందండి. కాసేపు ఉడికిద్దామండి, పసుపుని కారం అది వేసాం కదండి, వాసన రాకుండా, పచ్చి వాసన కారం అది వాసన రాకుండా. ఒక 2 నిమిషాల నుంచి తీసేద్దాం. ఒకసారి మూత తీసుకుని చూసేసుకుని అయిపోయిందండి, అయిపోయింది. బంగాళదుంప వేపుడి రెడీ అయిపోయింది. అయిపోయిందండి, మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నమస్కారం అండి.